బాక్సాఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్లతోనే జోరు చూపించి మంచు విష్ణు కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్లను అయితే సొంతం చేసుకుంది. కానీ మేజర్ గా ఈ రేంజ్ లో వసూళ్లకు మెయిన్ కారణం మాత్రం పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో స్పెషల్ రోల్ లో నటించడమే అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ వల్లనే సినిమా వీకెండ్ వరకు జనాలను థియేటర్స్ కి రప్పించి ఆల్మోస్ట్ 36 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం ఇప్పుడు దెబ్బ పడినట్లు కనిపిస్తూ ఉంది క్లియర్ గా. 4వ రోజున బాక్సాఫీస్ దగ్గర అనుకున్న దానికన్నా కూడా సినిమా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా టాక్ కూడా ఇంపాక్ట్ ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తూ ఉందని చెప్పాలి. వీకెండ్ వరకు జనాలను ఎలాగోలా ప్రభాస్ థియేటర్ కి రప్పించగలిగాడు. కానీ వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం సినిమా కలెక్షన్లలో డ్రాప్స్ హెవీగానే కనిపిస్తూ ఉండటంతో ఇక సినిమాకి బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో దెబ్బలు కంటిన్యూస్ గానే పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా సినిమాతో మంచు విష్ణుకు ఎలాగోలా డీసెంట్ కంబ్యాక్ అయితే దక్కింది. కానీ లెంత్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఫస్ట్ హాఫ్ లో మరీ ఎక్కువగా డ్రాగ్ లాంటివి లేకుండా చూసుకొని ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్లను సినిమా అందుకొని ఉండేది. లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ దగ్గర నెట్టుకు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ పరంగా చూసుకుంటే సినిమా సేఫ్ అవ్వాలి అంటే హ్యూజ్ కలెక్షన్లను లాంగ్ రన్ లో అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఎంతవరకు హోల్డ్ ను లాంగ్ రన్ లో చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.